విజయనగరంలో ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ వద్ద డ్యూటీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ సర్జన్స్ వాళ్ళు సమ్మెబాటు పట్టారో అసలు ఏంటి వారి సమస్య అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. యాక్చువల్లీ మేము ఇంటర్న్స్ అండి. మేము మా అండర్ గ్రాడ్యుయేషన్ మా వేరే కంట్రీస్లో చేసి వచ్చాము. మాకు ఇక్కడ పోస్టింగ్ వేసారు. మేము ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయాలని ఇక్కడ ఇండియాలో చేసాము. మాకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరంలో మాకు పోస్టింగ్ వేశారు. ఆల్మోస్ట్ 7 months నుంచి చేస్తున్నాము. 1 month కూడా ఒక్క రూపాయి కూడా మాకు స్టైఫండ్ ఇవ్వట్లేదు. యాక్చువల్లీ స్టైఫండ్ అనేది అండర్ ఇంటర్న్షిప్లో కంపల్సరీ, కానీ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా స్టైఫండ్ ఇవ్వట్లేదు. అది కాకుండా మాకు 2 years ఇంటర్న్షిప్ పెట్టారు. 2 years వితౌట్ స్టైఫండ్ అంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. ప్లస్ మేము మా పేరెంట్స్ మనీ మీద మేము ఇంకా బ్రతకాలంటే ఇంకా చాలా కష్టం అయిపోతుంది. కనీసం ఇప్పటికైనా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తుందేమో అని అనుకున్నాం. ప్రతిసారి మేము లెటర్స్ రాస్తున్నాం, ప్రతిసారి మేము కంప్లైంట్ చేస్తున్నా కానీ అది హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళట్లేదు. మిడిల్లోనే అయిపోతుంది. హయ్యర్ అఫీషియల్స్ అసలు వెళ్ళట్లేదు. సీఎం గారి దృష్టికి అయితే అసలు తీసుకెళ్ళట్లేదు. కనీసం ఇప్పుడైనా జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. యాక్చువల్లీ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుండాలని అందరూ అంటారు. హెల్త్ కేర్ సిస్టమ్ బాగుండాలంటే ఫస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ బాగుండాలి. ఫస్ట్ కనీసం ఇప్పటికైనా చూడండి, కనీసం ఇంటర్న్స్కి కనీసం బేసిక్ పే ఇవ్వకుండా ఇలా వర్క్ చేయాలంటే ఎవరికి అవ్వదు. ఇంకా ఈవెన్ ఇప్పుడు మదర్ ఫాదర్ ఎక్స్పెన్సెస్ మీద బతకాల్సి వస్తుందంటే ఇంకా చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మేము 25-26లో ఉన్నాము. ఇప్పటికి కూడా ఇంటర్న్స్ మేము స్టైఫండ్ ఇవ్వము, మీరు ఎలా చేసుకోండి అంటే కష్టం అవుతుంది. స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు చెప్పారు మీకు స్టైఫండ్ ఇస్తాం, గవర్నమెంట్ అన్నాక మీకు స్టైఫండ్ వస్తుంది అని చెప్పి రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడేమో మాకు స్టైఫండ్ ఇవ్వట్లేదని 7 months నుంచి చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏమంటే మాకు ఇంకా 5 monthsలో అయిపోతుంది. ఇప్పటికి కూడా వాళ్ళు స్టైఫండ్ ఇవ్వట్లేదు. కనీసం ఇప్పటికైనా మన మీడియా మిత్రుల సహాయంతో మీరు జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. జగన్ గారు దీన్ని చూసిన తర్వాత కనీసం మమ్మల్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నుంచి వచ్చాము 150 ఇంటర్న్స్. మేమందరం గవర్నమెంట్ చూస్ చేసుకుంది కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదేమైనా సరే మాకు అన్యాయం చేయదు అని. మా దగ్గర మేము ఉంటున్న ప్లేసెస్లో మా దగ్గరలో ఉన్న కాలేజెస్లో మాకు సీట్స్ ఉన్నా సరే మేము అవి వదిలేసుకొని గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చాము. ఎవరు ఇక్కడ లోకల్స్ కూడా కాదు. మేము ఒక 7 months నుంచి ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం రొటేషనల్ ఇంటర్న్షిప్ అంటారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ మేము రొటేట్ అవుతూ ఉండాలి. సేమ్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ లాగే మేము కూడా అలాగే వర్క్ చేస్తున్నాం. అండ్ మేము నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తున్నాం. 36 hours నైట్ షిఫ్ట్స్ అలా కూడా చేస్తున్నాం. మేము ఎక్కడ మా వర్క్లోని మేము ఎక్కడ తగ్గించి చేయట్లేదు. సో మేము వాళ్ళతో పాటు ఈక్వల్గా చేసినప్పుడు మాకు వాళ్ళతో పాటు ఈక్వల్ రైట్స్ కూడా ఇవ్వాలి. అండ్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అయితే మాకు స్టైఫండ్ రిలీజ్ చేయమని చెప్పి 3 times ఇప్పటికీ సర్క్యులర్ రిలీజ్ చేసింది డిఫరెంట్ డేట్స్లోని. మాకు ఆ రిలీజ్ చేసిన సర్క్యులర్ ప్రకారమే మేము ఇలా అడుగుతున్నాం. ఎందుకంటే ఎన్ఎంసీ చెప్పింది, సుప్రీంకోర్టులో కూడా చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఇది మా రైట్స్. మా రైట్స్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.